ఫ్రేమ్లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఆల్మోస్ట్ 1 year. సో ఈ 1 year అసలు నేనేం చేశానో ఒక క్లారిటీ ఇస్తానికి ఒకసారి అక్కడ లుక్ వేసుకోండి. మీ అందరినీ మాత్రం ఈ 1 year తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఓన్ కంపెనీ స్టార్ట్అప్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఇవ్వగలను. ఈ ఛానల్లో ఇక మీదట ప్రోమోస్ కట్స్ ఏమీ ఉండవు, ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. నా ఫిలిం జర్నీ మొత్తాన్ని నేను క్లియర్గా వీడియో రూపంలో ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్నాను. ఫస్ట్ నా ఫిలిం జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో క్లారిటీ ఇస్తాను. నా ఫిలిం జర్నీ 2013లో స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను ఐటీఐ చేసి జాబ్కి వెళ్ళిన తర్వాత సినిమా మీద ఉన్న మక్కువతో నేను మళ్ళీ మా పాల్వంచ విలేజ్కి వచ్చేసి అప్పటికే ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ హవా నడుస్తుంది మా దగ్గర. సో ఆ హవాలోకి నేను కూడా అడుగు పెట్టాను. బయలుదేరాడు, వాడికి వెళ్ళే దారి గురించి తెలియదు. అది 2013. సో 2013లో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పగడో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చాలా నేర్చుకున్నా కెమెరామెన్ దగ్గర, ఆర్టిస్టుల దగ్గర నుంచి. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ మాత్రమే ఉండేది, సినిమా మీద అంత నాలెడ్జ్ లేకపోయినా సినిమా తీయాలనే పిచ్చితో స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి దగ్గర 6 నెలలు పట్టింది. అప్పుడే అర్థమైంది సినిమా అంత కష్టమనేసి. దాని తర్వాత ఇంట్లో వాళ్ళ నుంచి ఫోర్స్ కూడా వచ్చింది అనమాట, జాబ్ బంద్ చేసి వచ్చి సినిమాలు తీస్తున్నావు ఏంటి అని చెప్పేసి. కానీ మనకున్న మక్కువతో పిచ్చితో దాన్ని ఏంటి అంటే వేరే వర్క్ చేయడం ఇష్టం లేక అక్కడ నుంచి మన దారి ఎడిటింగ్ వైపు తిప్పుకున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ చేసిన ఫోటోగ్రఫీలో ఉన్న సినిమా వైపే ఉంటానని చెప్పేసి అలా ఎడిటింగ్ వైపు ఫోటోగ్రఫీ వైపు వచ్చా. ఇప్పటికి స్టిల్ ఫోటోగ్రఫీ వైపే ఉన్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మన ఛానల్ త్రూ సినిమా చేయాలనే దాంతో కెమెరా వర్క్ కానీ ఎడిటింగ్ వర్క్ కానీ లైటింగ్ గురించి కానీ చాలా నేర్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు దాకా నేను నేర్చుకుంది మొత్తం యూజ్ చేసి నా నాలెడ్జ్ అట్ ద సేమ్ టైం మనీ టైం అన్నిటినీ ఎఫెక్ట్ పెట్టి మంచి ఫిలిమ్స్ ఇక మీదట తీయాలనుకుంటున్నాను. ఈ 10 సంవత్సరాల నుంచి ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అవి 1 by 1 తీసుకుంటూ వచ్చాను. ఈ 10 సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫైనాన్షియల్గా నిలదొక్కుని నా ఫ్యామిలీని రొటేషన్ తీసుకోవడానికి సెటిల్మెంట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు కంటిన్యూషన్గా ఫిల్మ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ 10 ఫిల్మ్స్ ఎక్కడున్నాయని మీకు క్వశ్చన్ రావచ్చు. మనం 2013లో ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదు యూట్యూబ్ మీద. అప్పుడు తెలుగు రన్వే రీల్స్, వైడ్ యాంగిల్స్ ఫిలిమ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే రిలీజ్ చేసాం, అప్పటికి అంత నాలెడ్జ్ లేక. సో అందువల్ల నా ఫిలిమ్స్ లిస్ట్ అంతా మీకు క్లారిటీగా నేను చెక్ లిస్ట్లో పెడతాను. అట్ ద సేమ్ టైం ఇక మీదట నా ఫిలిమ్స్ అన్నీ మీరు క్లియర్గా ఈ ఛానల్లో చూడవచ్చు. నన్ను నమ్మి నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసిన 681 మందికి థ్యాంక్స్. ఒకవేళ ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి నచ్చితే కనుక మీకు కూడా థ్యాంక్స్.